ఆగో ఎటు పోతాను? ఇంకెటు పోతానే? పొలం కాడికి పోతానా. ఆ పొలం కాడికి పోయి ఒడ్ల పొంటున్న వాయిల్ కట్టెలన్నీ కొట్టేస్తా పోతానా. పొలంకి పోతానంటావు, మా తమ్ముని కథ ఎటు తేరనే లేదు. పొలం పోతానంటావు ఏంది? మన కథ ఎడిగి తెచ్చినావు? అరే నేనేడిదేమన్నే, ఆ పొలకి ఇష్టమే లేదేమో. ఇంకేంది? ఆమె ఉత్తగానే చెప్పింది, మా తమ్ముని దగ్గరికి పోయి విచారిద్దాంపా. ఈ 2 రోజులు ఒడ్ల పొంటున్న వాయిల్ కట్టెలన్నీ కొడతా, తర్వాత ఆలోచిద్దాం వాని గురించి. మా తమ్ముడు పొద్దుగాల ఫోన్ చేసి ఏడుతాండు, అక్క నాకు బక్క బుద్ధి అయితే లేదే, నాకు తొందర పెళ్లి అయ్యి అని అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నట్ట, పా పోదాం. అరే ఇప్పుడేంద్రో లొల్లు, ఈ వాయిల్ కట్టెలన్నీ కొట్టేస్తానంటే ఇంటలేవేంది? కట్టెలు తర్వాత అయినా కొట్టచ్చు, ఇప్పుడైతే వాళ్ళ సంగతి చూద్దాంపా. కట్టెలకు నేను సాయం చేస్తాం మళ్ళీ వచ్చినాక. అబ్బా సాయం చేస్తావా? ఇక అట్లయితే నేను ఒక్కరిని కొడితే ఎదువరకైనా ఓడవది, ఇద్దరం కలిసి అయితే పని అయిపోతుంది. సరే పాటు మీ తమ్ముడు సంగతి చూసొచ్చి, మరి ఏం సంగతి అని చూసొచ్చి ఇక కట్టెలు రేపు ఎల్లుండో కొడదాం తీదా. ఆపా, నువ్వు ఎటన్నా పోతే గిల్లుంగు మీద రాక పాయింట్ వేసుకొస్తేంది? అరే పాయింటో ఏంటో ఇప్పుడు ఎవరు చూస్తారా? నాకేమైనా పెళ్లి చూపురా? నాకేమైనా చూడొత్తాలా? నిన్ను చూడత్తలేరు కానీ రోడ్డు మీద పోతా అంటే అందరు చూడరా? ఈ ఏం చూసుడేమో కానీ అసలు ఇప్పుడు మనం పోటీ ఎందుకే? వాడిని మన ఇంటికి రమ్మంటే అయిపోవు కదా. వాడికి అత్తే వాళ్ళ అత్త కొడుతుందని బాధపడతాడు, రంది పడతాడు. ఆమెతోనో గోస, ఆమె శంకింది, ఆమె ఘనవడా అని అంటాడు. అక్కడ ఉండడానికే వాడు మొత్తం నిప్పుకల్ల మీద ఉన్నట్టు చేస్తాడు వాడు. మరి ఇప్పుడే అత్త కొడుతుంది అన్నాడు, మరి తర్వాత పెళ్లి తర్వాత అత్త అయితే కొట్టదా? పెళ్లి తర్వాత అయితే అదే పెళ్లి తర్వాత అల్లుడని మర్యాద చేస్తుంది. ఇప్పుడు అంటే లేకపోయిందని కోపం ఉన్నది కదా మీకు. ఏమో నువ్వు అంతా మీకే నడుతుంది ఇట్లాంటి ముచ్చట్లన్నీ. వాళ్ళ దోస్తు వాళ్ళు ఇల్లు ఏదో ఉన్నదా, గుర్తున్నదా ఏదో నిలయం అనే? ఇదే నిలయం. రాశాం తమ్ముడు, రాశాం. ఏమైందిరా నీకు గట్ల వండుకున్నావు? ఎవరు? అక్క బావ మీరు వచ్చిల్లా? అబ్బో ఏందిరా మేమే ఆశ్చర్యం. నీ కథ ఏంది? నీ లక్షణం ఎందుకు? ఇదేంది? సీసలు ఏంది? సీసల పక్కకు నువ్వు అన్నుడు ఏంది? ఏందిరో గందుకే వేస్తారా? ఎప్పటికి నువ్వు ఇక్కడికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతానా, మా సోపదర్ గారి ఇంటికి పోతానా, అది అని చెప్పి గందుకనే వేస్తానవా? అరే వాని మనసు బాధ పెట్టకు. ఏంద్ర తమ్ముడు, నేను చెప్పినా కదా, ఏదన్నా చేసి ఆకాశం కిందికి వచ్చినా భూమి పైనకి పోయినా ఆ పిల్లతోనే నేను పెళ్లి చేస్తా అని చెప్పినా కదరా. మళ్ళీ ఎందుకు రంది పెడతాను? పొద్దుగాల ఫోన్ చేసి ఆ పిల్లతోనే గుర్తుకొస్తుంది, నాకు ఆ పిల్లతో పెళ్ళి అయితేనే నాకు రంది పోతుంది, నాకు ఆమెనే గుర్తుకొస్తుంది, పెళ్ళి అవుతుందో కాదో అది దాన్ని మాట్లాడతాను. వాడు తాగిన మైకంలో ఏం మాట్లాడిండో, వాడు ఎరుగా తాగి మాట్లాడిండో, నీకు ఏం తెలుస్తుంది? తాగినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. తాగలే బావ, నేను తాగలే. ఈ సీసాలు మా ఫ్రెండ్స్ తాగిపోయారు. అవునా? మీ ఫ్రెండ్స్ తాగుతా అంటే నువ్వు ఇక్కడ కూర్చుంటే ఏం చేసావురా మరి? ఏమో బావా, వాళ్ళు తాగుతా అంటే నాకు రిమ్ వచ్చింది, సపరేట్గా పడినా. అబ్బో చెప్తానావురా. ఇక మీ అక్క ఏమో వాడికి పెళ్లి కావాలి, పాపం వాడు బాధపడతాడు, వాడిని ఏంది గోస, ఏంది లక్షణం, వాళ్ళు పాపం లవ్ చేసి ఏంది ఏందని అది చూస్తా అంటే నువ్వేమో ఇక్కడ దాక్కుంటుండి మళ్ళీ అబద్ధాలు ఆడతానవా? గిదే నారా నీ అబద్ధాలు? నువ్వు మనసు బాధ పెట్టకు తమ్ముడు, నువ్వేం రంది పడకురా. ఇప్పుడు అవ్వయ్య దగ్గరికి పోయి పెళ్లి కొప్పిద్దాం వాళ్ళను. అవునరా బుజ్జి అటు ఇటు అంటుందట కదా, మళ్ళీ ఇటు ముఖాన్ని ఆ పొలగాని కొట్టు, ఆ పొలగాని నేనెందుకు పెళ్లి చేసుకుంటా అన్నదట వాళ్ళ అవ్వతోని. అనదా? వీడంటే ఎట్టున్నాడు, వీడి కథ ఏంది, ఆ పొలం ఎప్పుడు ఎటు తిరిగేది తెలియదు. వానికి ఏమైంది? వాడు హీరో కావాల్సినాడు, ఆగరాదు, దశ తిరగాలి కదా ఎవరికైనా. దశ తిరుగుతా అన్ని తిరుగుతాయి, హీరో కావాల్సినాడు, జీరో అయి కూర్చున్నాడు. కానీ ఇదేంది ఇది మొత్తం? నీ మీద నమ్ముకుంటే నువ్వు చేతులు ఎత్తేసివి, పాపం వాడు ఎట్లనో అట్లా అవుతాడు హీరో. ఏమున్నది వానికి? వీడి ఇక్కడ వచ్చి సంసారం పెట్టిండా? ఏంది కథకి? ఇది ఎందుకు? గ్యాస్ ఎందుకు? కథ ఎందుకు? లక్షణం ఏంది? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు, వీడు వాడిక్కడికి వచ్చి ఎందుకు సంసారం పెడతాడు? ఇది నాకేదో డౌట్ వస్తుంది. అరే అరే మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారా? మా ఫ్రెండ్స్ 5 సంవత్సరాల నుంచే ఉద్యోగం చేస్తారు, అందుకని అన్ని కొనుక్కున్నారు. అవునా? వాళ్ళు 5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తా అంటే మరి నువ్వేం చేస్తారు? అని ఫ్రెండ్ వాళ్ళందరూ ఉద్యోగం చేస్తా అంటే నువ్వు ఏ బుద్ధి అయితే లేదా? వాళ్ళు చేసి గిట్ల అన్ని సంపాదించుకున్నారు, గిట్ల అన్ని చేస్తారు, నీకు ఏం లేదు లవ్వు కొవ్వు అన్ని అరా నీకు? అరే నేను చెప్తూనే ఉంటే మాటలు వదిలి పెడతానమేంది? వాడు పెద్ద బాంకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి, వానికి చదువు రాకుండా ఉద్యోగం ఇతరని వచ్చారు కానీ వాడు హీరో కావాలనే కాసుకొని కూర్చున్నాడు. హీరోగా నువ్వు ఊకోవే, నువ్వు ఊకో. అరే ఏంద్రా నీ కథ ఏంద్రా? నేను ఈ చిన్న ఉద్యోగం చేయబావా, మినిమం 1,00,000 పైన ఉంటేనే చెప్తా నేను జీతం. అవునా? నువ్వు చదివిన 4వ తరగతికి ₹1,00,000 పైన జీతం ఇస్తాడు ఉన్నాడా? అబ్బో పెద్ద కథే పాటు. ఏందో అచ్చపడి కానీ వర్షి మాట్లాడతా, నువ్వే మాట్లాడబడితే నన్ను మాట్లాడిస్తానవా? మాట జ్వరనిస్తానవా? తమ్ముడు ఏంద్రా కథ? మరి ఆ పొల్ల నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, ఇటు మకానత్త పొల్లు కొట్టుండి ఏమన్నా వేసుకోండి అన్నట్టు మాట్లాడిందట. మరి ఒక దిక్కు నీ ఇష్టం ఉంటేనే సరిపోతుందారా? పొల్లు ఇష్టం కూడా కావాలి కదా. అసలే వాళ్ళ అవ్వ శంకిని. దానికి నేనంటే ఇష్టమే అక్క, లేచిపోయినట్టు వాళ్ళ అవ్వకు తెలియద్దని నేనే అట్లా చెప్పు అన్నా.
అవునారా తమ్ముడు చూసినావా మా తమ్ముడు ప్రేమిస్తే ఎవరైనా పానం ఇస్తారు అందుకనే కదా నేను తమ్ముడు గురించి ఇంతగానం తల్లడిల్లేది ఊరంతా తిరుగుకుంటా ప్రేమిస్తాడు ఊరందరూ పానం ఇస్తారు కానీ అదంతా నేను నమ్ముతాను ఓరి వారి ఆ పొలాన్ని పిలిపిరా ఎక్కంటదా పొల్ల ఇక్కడనే 4 ఇళ్ళ దూరంలో హాస్టల్ ఉంటుంది బావా. ఆహా బుజ్జి 4 ఇళ్ళ దూరంలో హాస్టల్ ఉంటుంది కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చి రోజు తాగుతాను ఇక్కడనే ఉండి ఇక ఎప్పటికీ పార్కులలో అవే ముచ్చట్లు పెడతాలా. ఏ పార్కుకి పోతే ఎవరన్నా చూస్తారు కదా బావా, అందుకనే ఫెయిల్ అయిన సినిమాకి పోయి ముచ్చట్లు పెట్టుకుంటాం. చూసినావా మా తమ్ముడు తెలివే. అబ్బో తెలివి మంచిగానే ఉన్నది. సరే కానీ ఆ బుజ్జిని పిలిపి ఒకసారి. పిలిపిస్తా బావా. ఫోన్ ఏమన్నా ఉండే తాగి ఫోన్ ఎక్కడ దొరుకుతుంది. రింగ్ అవుతుంది బావ, ఒక్క నిమిషం. హలో, ఇగో మా అక్క బావ వచ్చిళ్ళు, ఒకసారి వచ్చి కలిసిపోవా. తొందర రమ్మను. అయ్యో రావా, ఒక్కసారి వచ్చిపో, ఏదో మాట్లాడతారట. ఏదో మాట్లాడు కాదు, మీ పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పు, రమ్మని తొందరగా. అగో మన పెళ్లి గురించి అట, అత్తవ రావా, మన నీ ఇష్టం. అగో ఏందే అత్తవ రావో నీ ఇష్టం అంటాడు వీడు. అయ్యో ఆగరాదు, ఆమెకేం పని ఉన్నదో నువ్వు తనే తొందర పడతావు. అగో వాళ్ళ గురించేనే, వాళ్ళ కోసమేనా పిలిచినప్పుడు రావద్దానే. ఏం మనుషులే, పిలువు రమ్మని ఖచ్చితంగా రమ్మని పిలువు. అవేమన్నా ఖాళీ కూర్చున్నదా? చదువుకునే పొల్లైనా హాస్టల్లో ఉండబట్టే ఏదో ఒక పని ఉండనే ఉంటది కదా. చదువుకున్నదా? లవ్లో తిరగడానికి టైం అవసరం లేదు కానీ ఇప్పుడు మనం పిలిచినప్పుడు పెళ్ళని పిలిచినప్పుడే టైం కావన్నా. అప్పుడేమో టైం వద్దు. మరి ఎందుకు లవ్ ఏ కథ ఏంది, లేచిపోయాడు ఏంది, లేచిపోవడం ఏంది, కథ ఏంది ఎందుకు మరి? ఇగో పిలువు తొందర పిలువు, నేను మాట్లాడన్నా. అన్నీ నువ్వు అనుకున్నట్టే ఉంటాయా? ఏమన్నా అంటే చదువు అంటావు. మా తమ్ముడు అనగానే అంతే. ఇగో వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటారులే, తొందరరా. ఓసి నీ కర్మం పాడవడా, మీ లొల్లు పెట్టుకుంటానని వెళ్తానావరా? మాకు పంచాయతీ చెప్పడానికి వెళ్తానవా? మీ పెళ్లి కోసం వెళ్తానవా? అయ్యో ఎట్లనో అట్లా మచ్చటట్టు చెప్తాడు. నీలాగా ఒకరి మనసు బాధ పెట్టాడు, వాడు నెమ్మదస్తుడు, మంచిగా మెల్లగా చెప్తాడు. నువ్వైతే అంటావు. అంటే ఎట్టనో ఆట వెళ్తాను అంటాను. మరి ఎట్టనో ఆట పెళ్ళి ఎట్లా చేస్తారే? పెళ్లి కూడా కట్టిన ఎట్టనో ఆట పిలుచుకొని చేస్తారా? పెళ్లి వరకు ఎట్లనో అట్లా చూస్తామైతే వస్తాన్నారా తమ్ముడు? అత్తందాక అత్తంది, మెట్లు దిగచ్చుడే. ఇగో నువ్వు వచ్చాక ఫోన్ మాట్లాడమంటావా? నువ్వు ఫోన్ మాట్లాడుకునే ఉండు, మేము సపర్లు కొట్టుకునే ఉన్నాం. పట్టే సపర్లు కొట్టుకుందాం మనం. అరే ఏమన్నా విమానమా? గీ నుంచి గీడికి వచ్చేదా కాగవా? వాడు ఫోన్ మాట్లాడుకునే ఉంటాట. మరి బావ వాళ్ళు వచ్చిళ్ళు, మరి ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అయినా కానీ ఏదైనా చూద్దాం. మరి ఏమైనా ఫ్రెండ్ వాళ్ళ తిండి ఏమైనా ఉంటే పెడదామని లేదు. వాడు ఫోన్ మాట్లాడుకునే వాడు అత్తానా. ఇగో ఫోన్ మాట్లాడుకునే ఉన్నా. గిద్ద వస్తే వాళ్ళ ఇంటికాడ కూడా నీకు మర్యాద కావన్నా? వీడు ఎక్కడ ఇంటికాడ తిన్నావు కదా తట్టాడు, సరిపోదా? ఏమోకోతి. ఏమైందిరా? ఇగో ఆగు బావా, నువ్వు లొల్లి పెట్టకు. నువ్వు లొల్లి పెడతా ఫోన్ కాడి ఎత్తది. అవునా? అబ్బో మీ పెళ్లి మేము దొరకబట్టి చేస్తానమా లేకుంటే మీరు లవ్ చేస్తే పెళ్లి చేస్తానమా? ఏంద్రో ఈ కథ. నేను లొల్లి పెడితే ఆమె ఫోన్ కాడి చేస్తుందా? అరే కొందరికి లొల్లి అలవాటు ఉంటుందా? ఆమెకు మంచి సైలెన్స్ అలవాటు కావచ్చు. అబ్బా సైలెన్స్ అలవాట? వాళ్ళ ఆమె ఎంత లొల్లి పెడుతుంది? కై బౌ 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 అంటది కాదే. అట్లాంటి వాళ్ళకు వాళ్ళు లొల్లి పెడితే ఏం కాదు కానీ షోపోట్ వచ్చింది కావచ్చు. జీవితంలో ఒక్కసారి షోపోట్ వస్తే పక్కన వాళ్ళు ఒర్రుతా అంటే అబ్బో నాకు కూడా గట్లనే అవుతుంది. ఇగో నేను ఇంటి ముంగడ దాకా వచ్చిన, ఇంట్లోకి వచ్చినాక మీ వాళ్ళు ఒర్రేదంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా. ఏం ఊరే ఇంటి ముంగడ దాకా వచ్చినావా? దా దా దా. నాకు భయం అవుతుంది. నిజంగానే మీ అక్క బావ వచ్చింది కదా, తిడతారు కావచ్చు. ఏమన్నారే? ఇగో అక్క బావ ఆమె వచ్చింది. అత్త మేమేం చేయాలి? ఆరతిపాలెం పట్టుకొని పోనా వరిసి? ఇవి ఆరతిపాలెం పట్ట చూసుకొని పట్టుకొని పో. రావమ్మ మాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టమ్మా అని పో. గట్లన్నాడా వాడు? వచ్చింది అని చెప్పిండు గంతే. ఏదో పెద్ద మనిషితనం చేస్తానని ఎక్కడ అవతలేవు. నేనే అవుతానండి పటు. ఇక రావమ్మ మాలక్ష్మి రావమ్మ. ఇక దా మాట్లాడుతుందా? ఓ బావా నువ్వు గట్టి కొరకు. నువ్వు రూమ్ ఓనర్ వాళ్ళు ఇంటే లొల్లి అవుతుంది అనుకోని వాళ్ళు ఉరికొస్తారు మళ్ళా. అంటే నేనే కొడతానారా? ఏది మాట్లాడినా నన్ను తప్పేది ఇస్తారు, ప్రతిదానిలో తప్పేది ఇస్తారు. ఇగో ముచ్చటేంది చెప్పుర్రి. ఆడ మాకు హాస్టల్లో అన్నం పెడతారు, తొందర పోవాలి. మేము మీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినాం. నువ్వేమో పోలా అని పడితే వాడేమో అత్తవా రావా అని మాట్లాడబట్టే మేము ఎందుకు వచ్చినాం, మీరు ఎందుకు ఇట్లా ఆగమా అని చెప్తారు. మీ కథ ఏంది, మీది లవ్ ఏంది, మరి కథ ఏంది, మీరు మరి పెళ్లి చేసుకుంటారా లేదా అడగడానికి వచ్చినాం. చెప్పే ఏంది? నేనే మాట్లాడన్నా, నువ్వేం మాట్లాడవా? అన్ని నేనే కంట కావన్నా. కంటవుడేమున్నది? నువ్వు అన్ని మాట్లాడబడతావు కదా. ఇగో బుజ్జి, నీకు మా తమ్ముడు అంటే ఇష్టం ఉన్నదా లేదా బరాబర్ చెప్పు. మళ్ళీ ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడొద్దు. నువ్వు మీ అవ్వని ఒప్పించుకోవాలి. మా అవ్వ అయ్యని ఒప్పించుకునే బాధ్యత మాది. ఇప్పుడు మా తమ్ముడిని తీసుకుపోయి మా అవ్వయ్య దగ్గర మీకు పెళ్లి గురించి మాట్లాడతాం. వాడు బెంకటిల్తాడు, బాధపడతాడు. మరి నీకేం రంది లేదా? హాస్టల్లో మంచిగా తింటానో ఉంటానవా?
ఇగో మా అవ్వతో మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది. మా అవ్వతో కూడా మీరే మాట్లాడుల్లి. అంటే బుజ్జి నువ్వు మీ ఇంట్లో మాట్లాడవు, కానీ మేము పోయి మీ ఇంటికాడ పోయి తనులు తినాలి, పోలీస్ స్టేషన్లో తనులు తినాలి అన్ని. లాస్ట్కి నువ్వు అత్తవో రావో తెలియదు, ఆఖరికి అత్త అంటవో రావంటావో కూడా తెలియదు. ఏమే మాట అంటే మాటే బావా అత్తది. మొన్న 2 సార్లు అనుకున్నాం ఇంక ఇట్లే పెళ్లి చేసుకుందామని. అవునా? అవునన్నయ్య, మా బావకి చెప్పే చేసుకుందాం, ఏదైనా మా బావ చూసుకుంటాడు అని చెప్పి ఆపిండు. అలా చూసినామా వానికి నువ్వు అంటే ఎంత ప్రేమ, బావ అంటే పాన విడుచుకుంటాడు, నువ్వు లేదు పెళ్లి చేసుకోవద్దని అయిపోయిర్రట. అవునక్క. ఏయ్ నువ్వు గింతసేపు నిల్చుంటే కాలు గుంజితే నువ్వు వచ్చి కూకుంటురా. సరే మోసిని అరే మేము వచ్చింది కనబడతలేదు, మీ అక్క వచ్చింది తెలుస్తలేదు, నేను వచ్చింది తెలుస్తలేదు, మాకైతే కాళ్ళు అయ్యాయి. ఇప్పుడు నీ లవర్కే కాళ్ళు అవుతున్నాయి యారా? కాదు బావా, ఆమెకు 2 నెలల కింద జ్వరం వచ్చింది, అప్పటి నుంచి బాగా నిల్చొని ఇస్తలేను నేను కూర్చుంటా. ఏమిరా రాయసం, ఆమెకు 2 నెలల కింద జ్వరం వస్తే ఇప్పుడు కాళ్ళు వస్తాయని కూసో అంటాను అచ్చుడుతోనే. మేము వచ్చి ఇప్పుడు అర్ధగంట అవుతుంది, అయినా కానీ మమ్మల్ని కూసోమంటలేమేమరా? నాకు 20 రోజుల కిందనే జ్వరం వచ్చింది, మీ అక్కకి అయితే మళ్ళీ 15 రోజుల కిందనే జ్వరం వచ్చింది. ఆయన దాన్ని కూసోమంటావు, నన్ను కూసోమనకుండా మంచిదే, మీ అక్కడనే కూసోమనాలి కదరా? ఏ మనిషివిరా నువ్వు, ఎట్ట మనిషివిరా? ఇక లవ్ అంటే ఇక ఇప్పుడే మారిపోయినా ఆవురావు, ఇప్పుడే మారిపోయినా. మీ అన్న కద్దా నువ్వు కద్దా, మీ అన్న మీ వదిన కొంగు పట్టుకొని తిరుగుతాడు ఇట్లా. ఏది కొంగే, ఇది కొంగే ఇయ్యేది నాకు. అట్లాంటిది నువ్వు ఇప్పుడే పడతారు ఆవురా? ఇంకా చీరగట్ట ముందే చున్ని పట్టుకొని తిరుగుతానమ్మా? అయ్యో తమ్ముడు, ఒక ముంచిట బావని కూసోమంటే అయిపోరా, ఇంత రాదంతా ఉండకపో. అయినా ఆమె హాస్టల్ ఉండేది, ఇప్పుడు పిల్లగాళ్ళు ఎట్లుంటారు, గట్టిగా తింటలేరు, గట్టిగా పని చేస్తలేరు, నిలబడమన్నా కూసోమన్నా ఆ నొప్పి ఈ నొప్పి అంటారు. నువ్వు చేను నుండి పని చేసేటోనివే కదా, గట్టోనివే కదా. మనం 24 గంటలు వ్యవసాయం చేసేటోళ్ళం, మనకు అడుగుతేంది, అడగకపోతే మనకు జరాలు వస్తేంది, నిలబడితేంది, కూర్చుంటేంది. అంటే మనకు మర్యాద దానే. ఉట్టి కూసోమంటే కూసోపోతున్నావు, నిల్చోనే ఉంది కావచ్చు. అయ్యో మనం పల్లెటూరులో మెదినాము, అంత సిటీ ఈ చిన్న జాగలో ఎక్కడ కూర్చోమంటే ఏం బాధపడతావో. మళ్ళీ పుసుక్కున్న కుర్చీ ఇరిగినా, కుర్చీ మంచి లేకపోయినా, అసలే వాళ్ళ దోస్తు వాళ్ళ రూమ్ అయ్యే ఏమైనా కుర్చీలా పాడ కింద కూర్చోమంటే నువ్వు ఎక్కడ ఫీలింగ్ అవుతావో అని మా తమ్ముడు అట్లా చేసిండు. దానికే ప్రతిదాని ఇప్పుడు ఆ బుజ్జేడ కూర్చున్నది చూడు, కుర్చీలో కూర్చున్నది అంటే ఉన్న దాంట్లో కూర్చున్నది, కానీ మరి అది చినిగినా ఇరిగినా ఏమైనా వంకలు పెడతావు కదా నువ్వు. అందుకని ఇదేమన్నా మన ఇల్లా లేకపోతే మా అబ్బాయి ఉన్నదా ఈడ? అట్లా కాదు బావా, నిన్ను ముందే కూర్చోమందామని అనుకున్నా, కాకపోతే నీ బరువుగా కుర్చీ ఆస్తో అని చెప్పి సపడే ఊకున్నా. నా బరువుకి ఎందుకు వస్తుందిరా? కూర్చున్నదే కూర్చోడానికే. నేను అప్పటి నుండి చూస్తానా, అసలు నన్ను కూర్చోమన్నాడా, వీని కథ ఏంది, వీళ్ళు అత్తరం ఏంది, కూర్చోబెట్టి మాట్లాడతారా నిలబెట్టి మాట్లాడతారా అని చూస్తానా. నువ్వు కూసోమని కూడా నన్ను అనలేదు. అయ్యో ఆ మచ్చుడితోనే కోసేపు ముచ్చట 2 ముచ్చట్లు మాట్లాడుతూనే నీకు కాళ్ళు నొత్తాయే, కూర్చోవే, నీకు జ్వరం వచ్చిందా అని 2 నెలల నుండి. ఏందిరా ఇది, ఇప్పుడే గిట్లుంటాయి, పోతన ఎట్లుంటావురా? చూసినావా మా తమ్మునికి భార్యను చూసుకునే రేవు తెలుస్తుంది. ఇక నువ్వున్నావు కుయ్యం కయ్యం, ఏదన్నా వంట చేసి పెడితే ఇందులో రుచి లేదు, పసి లేదు, కారం లేదు, ఉప్పు లేదు అని ఇదే వంక. ఏటన్నా బయటికి పోదామంటే చాలా తొందరగా తయారు కాలేదని కుయ్యమంటావు. ఎప్పుడైనా నా మీద కుయ్యం కయ్యం అని తప్పితే ఎప్పుడన్నా ఇట్లా ప్రేమగా చూసుకున్నావా? ఎప్పుడన్నా కూసోమన్నావా నన్ను? నువ్వు నా మాట ఎప్పుడన్నా వింటావానే? నేను కూర్చోమన్న కాడ కూర్చుంటావా, నేను నిలబడమన్న కాడ నిలబడతావా? ఏమో కూర్చుని అన్నావా, నువ్వు ఎప్పుడన్నా కూర్చుని అన్నావా? ఇది అలా గాముచ్చట్లండి ఎందుకే? అసలు మనం ఎందుకు వచ్చిన ముచ్చట మాట్లాడు, ఇక పోదాం. వాళ్ళు గట్లని లొల్లి పెట్టుకుంటారు కానీ నిన్నటికి చాలా బక్కవాడ్డో తింటలేవా అనే? నిన్న అందరికి కోడిగుడ్డు పెట్టిల్లు, నేను పోయే వరకే అయిపోయింది అన్నారు, అందుకే. అయ్యో ఒక్కరోజు కోడిగుడ్డుకే గింత బక్కగానవా? ఇక్కడ 2 కోడిగుడ్లు ఉడకబెట్టి పెడతీ. అట్లయితే మాగదొడ్డు అయితే కావచ్చు. నువ్వు కూడా ఊసపోయినావు ఇంట్లో. మొన్న మా బావ వస్తుంటే మొద్దోడు వచ్చి కూకున్నాడు, ఈ కుర్చీ ఆయన తిరిగింది. అవునా? అయితే కూసోకు, కుచ్చుకపోతుంది. అక్కడ చూసినావా పెళ్లి కాక ముందే వాళ్ళు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారో. నువ్వు ఎన్నడన్నా అట్లా మాట్లాడినావా? ఆహా, ప్రేమ పెళ్లి కాకముందు బాగానే ఉంటది, పెళ్లి అయిన తర్వాత అవుతుంది కథ. అసలు కథ పెళ్లి కాకముందు నువ్వు నాకు పరిచయం ఉంటే నిన్ను బంగారం వల్ల చూసుకుంది కావచ్చు. ఇక పెళ్ళైంది, పెళ్ళైనాక నాకు ఎప్పటికి రంగమేనా లొల్లేనా ఎప్పటికి ఇంట్లో? ఏం చూసుకుందు, ఏం చూసుకోకపోదు. ఇప్పుడైనా గదే పీసి, అప్పుడైనా గదే పీసి. నేను పెళ్ళకి ముందు 2 సార్లు ఫోన్ చేసి నా డబ్బా ఫోన్కి ఇంతే ఉండే, అది సిగ్నల్ రాకపోయేది, ఫోన్లో బ్యాలెన్స్ వేస్తే బ్యాలెన్స్ పడకపోయేది, అంత ఆగం ఉండేది. ఈ ఫోన్ అంతా ఖరాబ్ అయింది, మా వాళ్ళు ఇప్పించేటట్లు లేరు, నాకు ఫోన్ ఇప్పియవా అంటే ఇంకో 10-15 రోజులు అయితే పెళ్లి చేసుకొని మా ఇంటికే వస్తావు, ఇంకా మనం మాట్లాడడానికి ఫోన్ ఎందుకు, మంచిగా రియల్గానే మాట్లాడుకుందాం, వచ్చినాకనే మాట్లాడుకుందాం అని అంటివి. మరి ఇక 10-15 రోజులకి మళ్ళీ ఫోన్ ఎందుకు దండగా పైసలు దండగా అని చెప్పి ఇప్పియలేదు. నువ్వేమో కదా ప్రేమగా ఎప్పుడన్నా చూసినావానే? ఆ పొల్లు ఏమంటుంది, కూసోకు కుచ్చుకోపోతా అన్నది. అదే నేను ఒకరోజు చేరి ఇరిగిపోతే కూర్చుంటే నాకు కుచ్చుకోపోతే 3 కుట్లు పట్టే తొడకు. అప్పుడు నువ్వు మా ఇంటికి కొత్తగా వచ్చినావు, మా తమ్ముడు కూడా ఉండే, నిన్ను ఆట పట్టిద్దామని కుర్చీకి మొలగొట్టినాం. నీకు గుచ్చుకుంటే నవ్వుతుంది కదా, అందుకే కొట్టినాం.
పోసి పాడుడా కుర్చీ ఖరాబ్ అయినా మొలగుచ్చా నేను అనుకున్నా. అప్పుడు మీరే కొట్టి ఇలానే 3 కుట్లు పడ్డాయి అప్పుడు. అవును బావా, ఆ రోజు మేము మస్తు నవ్వుకున్నాం. ఇగో ఆ రోజు కుర్చీకి మొలగొట్టినమే. ఇంకా చెప్తాను ఆవురా తెలివిలేక. ఇంకా మొలలు కొడతారా మొలలు, అది ఎట్లా దిగింది సువ్వగా. అంత ఇప్పుడు ఎందుకు ఆగరాదు తమ్ముడు, పోయి మాట్లాడదామా అవ్వ బాపు దగ్గరకు పోయి మీ పెళ్లి గురించి ఒప్పిద్దాం. అబ్బో అక్క నేను రాను, పెళ్లి గురించి మాట్లాడితే అవ్వ నన్ను పొల్లు కొడుతుంది. రానంటే ఎట్లా రానంటే నీ పెళ్లి గురించి మేము మాట్లాడతావా, మేము లొల్లి పెట్టుకుంటావా, ఎక్కడెక్కడ లొల్లి పెట్టుకోవాలా, ఎంతో తల్లు తినాలరా. నడువు, నువ్వు అత్తరే మాట్లాడవుతుంది, నువ్వు రాకుంటే ఎట్లా కలుతుంది. ఇక వాడు రానంటాను కదా, భయపడతాడు, మనకి భయం ఎక్కువ, నీకు తెలుసు కదా, మనమే చూసుకోవాలి. పోయి మనం మాట్లాడదాం, ఏమైతుంది అంటే పెళ్ళైనాక మళ్ళీ ఎట్లా, పెళ్ళైనాక ఎట్లుంటాడు, ఇట్లనే భయమేనా, ఎప్పటికి భయం ఏముంటాడా? భయం ఏముండదు, పెళ్ళైనాక భయం ఏముండదు. ఇక ఆ పిల్ల తోడు ఉంటది కదా, ధైర్యం ఉంటది. ఇప్పుడు వాని పెళ్లి గురించి వాడే నేను పెళ్లి చేసుకుంటాను ఎట్లా నస్తుంది, మూతి పనులు రాలగట్టి చేతిలో పెడుతుంది మా అవసరంగా, నీకు తెలుసు కదా. నాకు తెలుసు, మరి మన మూతి పనులు రాలగొట్టదా? మన మూతి పనులు ఎందుకు రాలగొడుతుంది? తమ్ముడు పెళ్లి గురించి ఏమైనా మాట్లాడేది, మన పెళ్లి గురించి ఏమైనా మాట్లాడేది, ఎవరి పెళ్లి గురించి అయినా మన పెళ్లి గురించి నేను చేసుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటే, అయ్యో కొడుకు మా చేతి దారిపోయిందని వాళ్ళు ఎంత బాధపడతారు. మనం మాట్లాడితే నిమ్మనం ఉంటది. ఇప్పుడు ఏమంటావు? మనమే మాట్లాడతాం, వాడు ఏమవుతాడు, వాడు భయపడిన బట్టే. ఏమో నువ్వేమంటావేమో. ఇక పోతానమ్రా అయితే, లొల్లి పాడవాడు లొల్లి, నీతో లొల్లి. తమ్ముడు నువ్వేం రంది పెట్టుకోకు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఆడబిడ్డ కట్నం గురించి నువ్వు చూడు, మాట్లాడు, గంతే, ఓకేనా? రందే లేదు, ఇక మేము పోయి మాట్లాడతాం. నడుపు. ఇక మా అక్క బావ వేయరు, మాట్లాడతారు. ఇక మనకేం రందిలేదు, ఇక మనకి పెళ్ళి అవుతుంది కాదే. ఇగో మా అవ్వతను కూడా మీ అక్క బావనే మాట్లాడమని చెప్పు, లవ్ గివ్ అని చెప్పకని చెప్పు. పెద్దోళ్ళు చూసి చేసిన సంబంధం లెక్కనే ఉండాలి మరి. గంతే, ఇక వాళ్ళు చూసుకుంటారు కానీ అబ్బో ఏమో గుచ్చుకపోయింది కాదే. ఇరిగిన చేరంటివి అలానే కూర్చుంటివి, ఇక పోయి 4 కుట్లే పిచ్చుకచ్చుకోపో, నేనైతే పోతాను. ఇక అయ్యో ఉండరాదగ్గి దాకల్లోకి పోయొచ్చు దానిక. నిన్ననే గుడ్డు మిస్ అయింది, ఇప్పుడేమో అన్నం టైం అవుతుంది. ఇక నేను ఉండను, ఇక పోతాను, ఏమనుకోకు. సరే ఇరిగది నువ్వు బక్కవాడకు. అబ్బో మనిషి నాకెందుకే ఈ రచ్చ. పెళ్లి చేసుకునే మీ తమ్ముడు మంచిగానే ఉన్నాడు, ఆ పెళ్లి చేసుకునే బుజ్జి మంచిగానే ఉన్నది, అటు ఆ శంకరక్క కూడా మంచిగానే ఉన్నది, ఇటు మీ అవ్వయ్య మంచిగానే ఉన్నారు. నాకెందుకే ఈ లొల్లి? నువ్వు పెద్దోనివి బావవు కాబట్టి అన్నిటికీ నిన్నే ముంగటేస్తారు. ఒకరొకరు అయితే అల్లుళ్ళు అలిగలిగి పోతారు, నన్ను విలువలేదు, పెళ్లి పత్రిక రాసుకునే దగ్గర విలువలేదు, పసుపు కొట్టనం వేసుకునే దగ్గర విలువలేదు, బోనాలకు విలువలేదు, దాని విలువ అని అలిగలిగి పోతారు. అన్నిటికీ నిన్నే ముంగడ పెట్టి నువ్వు ఎంత సంబరపడాలి. ఇంకా ఇట్లా ముందర పెట్టిలని సంబరపడన్నా? నేడ ముందర పెట్టిలే, లొల్లి కాడ ముందర పెడతారు, తనులు పడే కాడ ముందర పెడతారు. అరే తన్నులు పడే కాడ ముంగడ పెడతారు, నీకు తెలుస్తలేదా? అంత నువ్వే నడిపివడుతుంది, పెద్ద దిక్కువే నువ్వు అవుతుంది. బావ తప్ప అక్క బావ తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వే గిట్లా అంటే ఎట్లా? అన్నిటికీ నువ్వే ముందబడి చేయాలి. అయ్యే తల్లి తర్వాత తండ్రి బావ అంటే. అబ్బో గంత పెద్దదా? పెద్ద కథే ఉన్నది పో. మరి పైసలు ఇచ్చే కాడ కట్నం పెట్టే కాడ ఏది ఉండదు, అన్ని గిదే తండ్రి తర్వాత తండ్రి అనడు, అది తనడు, గీడికే మిగులుతుంది పోటు. అరే అన్ని పెడతారు, అన్ని మాగారుచుకుంటాడు మా తమ్ముడు. బావ బావ అని ఎప్పటి నెత్తి మీద పెట్టుకొని చూసుకునే బట్టే ఇక నెత్తి మీద పెట్టుకుంటాడు.